తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా లక్ష్యం, ఆశయం, ఉద్దేశం గొప్పవే అయినా ఇప్పుడు తానా అంటే అర్థం మారుతుంది. ఘనమైన కీర్తి ఉన్న తానా ఫౌండేషన్లో 30 కోట్ల రూపాయల స్కామ్ ప్రకంపన రేపుతోంది. అమెరికాలో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కూడా తానా ఫౌండేషన్ స్కామ్ సంచలనంగా మారింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్లో భారీ స్కామ్ వెలుగు చూసింది. తానా ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఫౌండేషన్కి విరాళాలుగా వచ్చిన సుమారు $4 మిలియన్ గోల్మాల్ చేశారు. ఇర్వింగ్, టెక్సాస్లోని తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్కి 30 కోట్ల రూపాయలకు పైగా నిధులు మళ్లించారు. 2 ఏళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు వెలుగు చూడడంతో మొత్తం తానా వ్యవస్థే అవాక్కైంది. తానా నిధుల గోల్మాల్ వ్యవహారం బయటకు రావడంతో శ్రీకాంత్ తన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను అని $1,00,000 తానా అకౌంట్కి రివర్స్ పంపేశాడు. మిగతాది డిసెంబర్ 15 నాటికి ఇచ్చేస్తాను అని తానా సంస్థను ప్రాధేయపడ్డాడు. డబ్బులు తిరిగి ఇచ్చినంత మాత్రాన అతన్ని వదిలిపెట్టకూడదు అని తానా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నోటీసులతో పాటు ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన సెక్షన్లు అప్లై చేయాలని పట్టుబడుతున్నారు. సుమారు $4 మిలియన్ ఫ్రాడ్ని తాను మాత్రమే చేశాను అని పోలవరపు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫౌండేషన్లో కేవలం ఒక్కడి ప్రమేయంతోనే నగదు బదిలీ చేయడం సాధ్యం కాదన్న వాదన ఇప్పుడు వినిపిస్తుంది. ట్రెజరర్ అయినంత మాత్రాన ఆయన ఒక్కరు సంతకం పెడితే పని పూర్తి కాదు. ఇతర కార్యవర్గం హస్తం కూడా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఎవరెవరు కలిసి ఈ స్కామ్ చేశారో బయటపెట్టాలని పోలవరపు శ్రీకాంత్పై బోర్డు సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. ఇక $4 మిలియన్ ఒకేసారి తన సంస్థ అకౌంట్కి పోలవరపు శ్రీకాంత్ బదిలీ చేసుకోలేదు. గత 2 ఏళ్లుగా ఈ బదిలీ జరుగుతోంది. మరి 2 ఏళ్ల నుంచి ఇంత తతంగం నడుస్తున్నా ఎవ్వరికీ తెలియదా? తెలిసినా అంతా సైలెంట్గా ఉంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అమెరికాలో తెలుగువారికి అండగా ఉంటున్న ఉద్దేశంతో అనేక మంది తానాకు విరాళాలు ఇస్తుంటారు. ప్రస్తుత కార్యవర్గం వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. పదవుల కోసం, అధికారం కోసం తమ సమయాన్ని మొత్తం వృధా చేసే తానా నాయకత్వం, తమ అసమర్థత, అవినీతి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు ప్రవాసులు. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ వ్యవహారంపై తానా బోర్డు స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలిపింది. తానా నిధుల్ని తన సొంత కంపెనీకి మళ్లించిన ఫౌండేషన్ మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు బోర్డు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టుగా పేర్కొంది. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపింది. దారి మళ్లించిన నిధులను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు FBI సహాయంతో చట్టబద్ధంగా, న్యాయపరంగా చర్యలు చేపట్టినట్టు తానా బోర్డు తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలతో సాంకేతికత, పరిపాలనా చర్యలు అమలు చేస్తామని తానా బోర్డు తెలిపింది. ఇలాంటి పరిణామాల కారణంగా తెలుగు సంస్థలకు నిధులు ఇచ్చే దాతలకు సదరు అసోసియేషన్స్ భరోసా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నిజమైన సేవ చేసే వారికి సంస్థల అవకాశముందా? మంది మార్బలం గల వారికి మాత్రమే ఈ అవకాశాలు రావటం వలన ఈ పరిస్థితి దాపురిస్తుందా? తానా అదేవిధంగా మిగతా అసోసియేషన్స్ ఆత్మపరిశీలన చేసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక నమ్మకమైన, భరోసా కలిగించే వ్యవస్థ నిర్మించాలని, అటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని ఆశిద్దాం. ప్రస్తుత నాయకత్వం, రానున్న నాయకత్వం ఆ విధంగా పనిచేస్తే వ్యవస్థకి, NRIలకి గౌరవం దక్కుతుందేమో. కాలమే దీనికి సమాధానం చూస్తుందేమో. వేచి చూడాలి.